మరియు సిపిఐ మిత్రపక్షాలు కలిపి టీఆర్ఎస్ కలిసి పోటీ చేద్దామని ఒక నిర్ణయం రావడం చాలా సంతోషం. దానికి సిపిఐ వారికి 10వ వార్డు, సిపిఎం వారికి 6వ వార్డు కూడా కేటాయించడం జరిగింది. ముఖ్యంగా మున్సిపాలిటీ ప్రజలందరికీ విన్నవించేది ఏంటంటే, గతంలో చైర్మన్గా ఉన్న ఆంజనేయుల ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మున్సిపాలిటీని 100 కోట్లు పెట్టి అభివృద్ధి చేయడం జరిగింది. ఏ రోజు కూడా నిర్విరామన ఒక్కరోజు సెలవు అనుకుంటా మా చైర్మన్ కానీ, నేను కానీ, మా వైస్ చైర్మన్ కానీ, ప్లస్ కౌన్సిలర్స్ కానీ చాలా బాగా పనిచేస్తుంది. నీతి నిజాయితీ అందరూ తెలుసు. ఎన్నడూ కళలో కూడా భువనగిరి మున్సిపాలిటీ ఇంత అభివృద్ధి ఎంతని ఎన్నడూ ఊహించుకోలేదు. ఒక్కొక్క కిసాన్ రోడ్డు చూసినా, అర్బన్ కాలనీ కొత్త రోడ్డు చూసినా, ప్లస్ రోడ్ వైడింగ్ చూసినా, కాలేజీ గ్రౌండ్ చూసినా, మన చెరువు కట్ట చూసినా ఎప్పుడు కూడా ఊహించలేదు. కందకం కానీ ఇట్లా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, టవర్స్, ఎలక్ట్రికల్ కాలనీలలో టవర్స్ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే కాలనీలకు కరెంటు పోల్స్ అవుతున్నాయని చెప్పి చాలా చనిపోయి పడుతుంది. దాని చేసాం. ఎంత అభివృద్ధి అంటే రోజు ఉన్న 4 సంవత్సరాలు మా బాడీ ఉన్నన్ని రోజులు, మా చైర్మన్ ఉన్నన్ని రోజులు అయితే ప్రతినిత్యం ప్రజల కోసమే కష్టపడ్డాం. పొద్దున 6 వరకు రాత్రి 10 వరకు 12 వరకు కూడా ప్రజలకు ఏడ కష్టం ఉన్నా ప్రజల వాళ్ళు అంటే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, దానికి వాళ్ళ బాధ్యత తీసుకోవాలని ఎంతో గొప్పగా మా చైర్మన్ చెప్పింది. అందరికీ చెప్తే కూడా చైర్మన్ అంజనేయులు మా ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇంత మచ్చ లేకుండా ఎక్కడ ఎవ్వరు ఇట్లా ఉన్నాడు అని అనుకుంటా కూడా అంత గొప్ప తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చాం, అంతకంటే ఎక్కువ పని చేసాం మా చైర్మన్. అంత సంతోషపడి ఆ స్థలంలో ఆయన పెట్టినందుకు చాలా గర్వపడతాం. ఎందుకంటే అంత పని చేసాం. ఈరోజు మేము మొన్న సర్వే చేస్తే కూడా చాలామంది 4 ఏళ్లలో ఆంజనేయులు కానీ మీరు కానీ ఎంత పని చేసేసారు ఈ సంవత్సరంలో మొత్తం భ్రష్టు పట్టిపోయింది మున్సిపాలిటీ అనేది ప్రతి నానుల్లో ఉన్నది, ప్రతి గొంతులో భువనగిరి మున్సిపాలిటీ ప్రతి గొంతులో ఉంది. సో మీ అందరికీ ఒక సంవత్సరం వాళ్ళు భరించు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు చూసారు ఎట్లా పనిచేసారు, ఎంత దుర్మార్గంగా పనిచేసారు, అసలు అభివృద్ధి అనేది లేదు. అలాగే ఎమ్మెల్యే 2 సంవత్సరాలు అయింది. గతంలో మేము చేసిన శాంక్షన్ ప్లాన్ ఆనాడు కంపకాయ కొట్టే మాత్రమే కొంచెం కొత్తగా చేసింది ఏం లేదు. దాని దృష్టి కూడా పెట్టే పరిస్థితి కూడా లేదు. అసలు మేము ఉన్నప్పుడు ప్రతి వాడు గల్లీ ఏదైనా చేసి ఉంటారు. అది ఆ సోయి కూడా లేకుండా ఈరోజు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. మీరు విద్యతో తెలివితో ఎవరికి ఓటేస్తే మా భువనగిరి మున్సిపాలిటీ బాగుంటుంది, ఎవరికి ఓటేస్తే అభివృద్ధి బాగుంటుంది, ఎవరికి వేస్తే సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారంగా నడుస్తుంది. మీకు తెలుసు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత బాగా చేసింది. 1 సంవత్సరం పరిపాలననే కాంగ్రెస్ పార్టీ అట్లా చేసింది. సో మీ అందరికీ భువనగిరి మున్సిపాలిటీ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, మేము నీతిగా నిజాయితీగా మంచిగా ఇప్పుడు జరిగిందాన్ని ఇంకా గొప్పగా అభివృద్ధి చేస్తాం. దాంతోపాటుగా పర్ఫెక్ట్గా సిస్టమేటిక్ పద్ధతి ప్రకారం నడుస్తున్నాం. ఎక్కడ అవినీతి లేకుండా పరిపాలిస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షాలని రేపు చైర్మన్ అభ్యర్థిగా భువనగిరి మున్సిపల్ సభ్యులందరినీ కూడా ఓటర్స్ అందరూ కూడా విద్యార్థి వేయండి. ఎందుకంటే చూసి మళ్ళీ కాంగ్రెస్ పరిపాలన రావు. మొన్న ఏదో మోసపోయేసి ఇచ్చింది ఏమి 2 సంవత్సరాలైంది కాంగ్రెస్ పరిపాలన. మాయా మాటలు, దొంగ హామీలు, ఓన్లీ అధికారమే పరమావధిగా నోటికి వచ్చినట్టు చెప్పి దానికి బొలత కొట్టి అందరూ కొంతమంది నిజంగా హామీలు నెరవేరుస్తాం గ్యారంటీ కార్డులను ఇచ్చి మోసం చేసి ఓట్లు వేయించుకుంటారు. ఇక్కడ ఉన్న ఇప్పుడు మన అనిల్ కుమార్ ఎవరో చాలా చెప్పింది. ఎన్ని చెప్పినట్టు అసలు ఉంటాయి అన్ని అబద్ధాలు, నోరు తెలిస్తే అబద్ధాలు. అక్కడ ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలి ఏం కథ అనేది. సో అలాంటి వారు మన 1 ఇయర్లో ఆ మున్సిపల్ ఎట్లా పరిపాలించండి 5 ఎమ్మెల్యే చెక్ చేసి చైర్మన్ అన్న ఏం పని చేస్తుండు, ఎట్లా చేస్తుండు, ఏమైనా అవసరం ఉందా లేదా, ఎక్కడేం చేస్తుందని కూడా తెలియకుండా ఎంత అవినీతిమయమైందో మీ అందరూ తెలిసింది.
ఒక 1 ఇయర్లో ఏ వార్డు పోయింది చేసేకి ఇంత పని పెట్టేసింది, ఒక వార్డు వచ్చేసి చైర్మన్ గారు వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు చదువునాక మళ్ళీ చైర్మన్గా మాకు అవకాశం ఎగరిపిస్తుంది. కాబట్టి 100% ఏంటంటే ఇంకా మహా అంటే ఇంకా 2 ఇయర్స్ లేదా లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ అంటే ఇంకా 2 ఇయర్స్ ఎంత ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తుంది, దాంతోపాటు ఎమ్మెల్యే కానీ ఇంకో ఫండ్స్ తీసుకుంటాం, ఇంకా డెవలప్ చేస్తాం. మన నెక్స్ట్ వచ్చేది 100% మా గవర్నమెంట్ మళ్ళీ మేమే ఎమ్మెల్యే ఉంటాం. ఇంతకంటే గొప్పగా 4 సంవత్సరాలు అభివృద్ధి కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాం. కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి. మేము అధికారులే ఉన్నాం, మాకు ఓటు వేస్తేనే అభివృద్ధి జరుగుతున్న మాట అబద్ధం. మ్యాక్సిమం నాకు తెలిసి 70-80% వాళ్ళు కొన్ని వాళ్ళు 90% పని అయిపోయింది, కొన్ని వాళ్ళు అక్కడ పని కాదు. ఆల్రెడీ సాంక్షన్ కూడా ఫండ్స్ ఉన్నాయి. సో సాంక్షన్ ఫండ్స్ చేస్తాను మనకు హెల్ప్ లేదు. ప్లస్ మనం వచ్చిన తర్వాత కూడా 100% ఫండ్స్ వస్తాయి. దాంతో మ్యాక్సిమం గతంలో ఏమైనా బ్యాలెన్స్ ఉంటుందంటే కంప్లీట్ చేస్తాం. మళ్ళీ ఫండ్స్ కూడా తెచ్చుకోవాలి. దాంతో కూడా మళ్ళీ మనకు వచ్చే ఇంతకంటే గొప్ప చేస్తాం. కాబట్టి మీరు వాళ్ళు చెప్తే మాటలు నమ్మి మాత్రం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓటేయకండి. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కోరుతున్నా, మోసపోకండి. మళ్ళీ ఓటేసి మోసపోయి మోసపడకండి. గత మున్సిపల్ చైర్మన్ గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. ఇవాళ 2 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తెచ్చిన నిధులనే శంకుస్థాపనలు చేయడం కానీ లేదంటే ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుంది తప్ప, ఒకవేళ నిజాయితీగా ఎమ్మెల్యే గారు ఇవాళ చేస్తున్నటువంటి శంకుస్థాపనలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి నిధులు తెచ్చిర్రు, ఏ నిధులు తెచ్చిర్రు, ఏ ఫండ్ కింద తెచ్చిర్రో చెప్పాలి. నిజంగా ఒకవేళ ఈ భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి వాళ్ళు నిధులు తెచ్చి ఉంటే, లేకుంటే మేము ఇచ్చినటువంటి గత ప్రభుత్వంలో శేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చినటువంటి నిధులను వాళ్ళు ఇవాళ ఎందుకంటే ఆ రోజు పనులు కంప్లీట్ కాకపోవడం, అయిన పనులకు బిల్లులు ఇవ్వకుండా ఇవాళ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పరిస్థితికి వచ్చిందంటే, కాంట్రాక్టర్లు బిల్లు చెల్లించాలంటే 10%, 15%, 20%. ఓ మంత్రి దగ్గర మీ అందరూ తెలుసు, పేపర్లల్లో మీడియా మిత్రులు అందరూ కూడా చాలామందికి తెలిసింది, మళ్ళీ మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 10-15% తీసుకుంటేనే బిల్లు రిలీజ్ చేసే పరిస్థితి. ఒక కాంట్రాక్టరు పని చేసిన తర్వాత 2-3 సంవత్సరాలు ఆగి ఇవాళ బిల్లులు తీసుకుందామంటే కూడా కమిషన్లు ఇస్తే తప్ప ఇచ్చేది దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, మీరు 2 సంవత్సరాల్లో ఈ భువనగిరి పట్టణానికి ఏ విధమైనటువంటి నిధులు తెచ్చారు, దాంతో ఏమి అభివృద్ధి చేసారో చెప్పండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రేపు మీరు ఏమేమి చేసారో చెప్పండి. మేమేమేమి చేసినాము, మేము ఇచ్చినటువంటి నిధుల వివరాలు కూడా మొత్తం మేము చెప్తాం. అదే కాకుండా ప్రజలందరూ కూడా ఇవాళ ఎవరైతే కౌన్సిలర్లుగా పోటీ చేసే అభ్యర్థులు, బీఆర్ఎస్ కానీ సిపిఐ సిపిఎం అభ్యర్థులు అందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఇల్లు పోయినప్పుడు కాంగ్రెస్ ఇస్తా అన్నటువంటి హామీలకు బాకీ కార్డు తీసుకుపోవాలి, వాళ్ళకు గుర్తు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మనకు ఎవరైతే వాళ్ళు ఇచ్చిన హామీ, ఆ హామీ ప్రకారం ఇవాళ పెన్షన్లు అనుకోండి, అమ్మాయిలకు స్కూటీలు అనుకోండి, లేకపోతే ఎవరైతే ఆడవాళ్లకు 2,500 రూపాయలు ఇస్తారో ఇవన్నీ కూడా కులం బంగారం, ఇటువంటి హామీలు ఏవైతే ఇచ్చిర్రో ఆ హామీలన్నీ కూడా ప్రతి ఓటర్ను గుర్తు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఇవాళ గద్దెను ఎక్కిన తర్వాత ఈరోజు డబ్బులు లేవని మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు మేము ప్రభుత్వం నడిపే ముందు, ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ డబ్బులు ఎక్కడ కూడా ఆపలేదు. కరోనా టైంలో కూడా 2 సంవత్సరాలు అత్యంత ఇబ్బందికరంగా ఉంటే కూడా పెన్షన్లు కానీ, రైతు బంధు కానీ, రైతులకు సంబంధించినవి కానీ ఎక్కడ కూడా ఆపలేదు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయిన తెల్లారే హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పడిపోతుంది, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి భూముల ధరలు పడిపోతాయి. ఎక్కడ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ దివాలా తీసిన పరిస్థితి తీసుకొచ్చారు. కారణం ఏంటి? ఒకవైపు పరిపాలన సరిగ్గా లేక ఎవరైనా ఇండస్ట్రీస్ కానీ, ఐటీ రంగం వాళ్ళు కానీ ఇవాళ హైదరాబాద్కు రావాలంటే ఇవాళ వచ్చే పరిస్థితి లేదు. కారణం ఏంటి? మంత్రులు వాళ్ళ వాటాలు, వాళ్ళ శాఖల మీద ఉన్నటువంటి అవినీతి పనులకు వాళ్ళు కేటాయిస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం ఒక్క దగ్గర కలిసి పనిచేసి ఒక న్యాయంగా పనిచేసే పరిస్థితి లేదు. మీరు మన రోజు పేపర్లలో చూస్తున్నాం, ఇవాళ మంత్రి సంఘం ఎవరికి వాళ్ళే ఎవరు దోషింది అదే మాట్లాడతారు.
ఎవరికి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఎవరి శాఖ మీద వాళ్ళకి పట్టు లేదు. ఇవాళ మనము మొన్న మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్తున్నారు, సినిమా టికెట్లు నాకు తెలియదు, ఈయన మాట్లాడతాడు. జూపల్లి కృష్ణారావు అక్కడ ఏది బ్రేవరీస్కు పర్మిషన్ ఇస్తే నాకు తెలియదు అని ఆయన అంటాడు. ఇట్లా ప్రతి ఒక్కరు ఏ శాఖకు సంబంధించిన మంత్రులు ఆ శాఖకు మాకు సంబంధమే లేదంటారు. మరి అసలు ఏం నడుస్తుంది, ఎక్కడ పోతుంది రాష్ట్రం? అధోగతి పాలు చేసిన తప్ప ఇవాళ ఎవ్వరికి వాళ్ళు ఇవాళ ఇబ్బంది కాదు. ఇక ఆయన ఏమో రియల్ ఎస్టేట్ కార్యక్రమం పెట్టుకున్నాడు. మొత్తం కూడా ఫోర్త్ సిటీ పేరు మీద ఓ రియల్ ఎస్టేట్ దందా చేసేందుకు ఇవాళ చేస్తున్నాడు. ఇవాళ హైదరాబాద్లో లక్షల అపార్ట్మెంట్లు ఖాళీగా ఉండి ఇవాళ కాంట్రాక్టర్ కట్టిన వాళ్ళు కానీ లేకపోతే బిల్డర్లు కానీ ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి? వీళ్ళు చేసే ఈ ప్రభుత్వ వ్యవహారం చూసిన తర్వాత హైదరాబాద్లో ఉండే కొనాలంటే ఎవరు కొనే ముందుకు వస్తలేరు. ఐటీ రంగం దెబ్బతినే పరిస్థితి వచ్చింది, ఇండస్ట్రీస్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఆ రోజు యువతకు ఉపాధి కల్పిస్తేందుకు ఎన్నో రంగాలు ఉండే, ఒక ప్రభుత్వ రంగమే కాకుండా ప్రైవేట్ రంగంలో ఇవాళ యువతకు ఉపాధి దొరుకుతుండే. ఇవాళ వాళ్ళు కూడా ఇవాళ ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఈ భువనగిరి పట్టణ ప్రజలందరూ కూడా మేము మరొకసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక స్వచ్ఛమైనటువంటి నిజాయితీతోని నీతి కలిగినటువంటి పాలన అందిస్తేందుకు బీఆర్ఎస్ పార్టీ అదే శేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించి ఈ మున్సిపల్ చైర్మన్గా గెలిస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగా గతంలో ఏ విధంగా అయితే పరిపాలన సాగించారో అదేవిధంగా మీ అందరి మనాల్లో పొందే విధంగా సాగిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. భువనగిరి శివ, 2వ వార్డు చింతల ఇష్టయ్య, 3వ వార్డు పాల్త్య హనుమంత్, 4వ వార్డు ప్రకటించలేదు, 5వ వార్డు వాకిటి లతా కుమార్, 6వ వార్డు కొల్పుల వివేకానంద సిపిఎం, 7వ వార్డు వేముల సంగీత కృష్ణ, 8వ వార్డు ఇట్టబోయిన సబితా గోపాల్, 9వ వార్డు నీలగొండ శివశంకర్, 10వ వార్డు అబ్దుల్ ఇమ్రాన్ సిబిఐ, 11 కడారి మానస ప్రవీణ్ యాదవ్, 13 నాయని మంజుల శ్రీనివాస్, 15 కడారి ఉమాదేవి వినోద్, 16 ఆలే అరుణ బాలలింగం, 17 చెన్నా స్వాతి మహేష్, 18 అందే శంకర్, 19 తింగరి సరిత రవి, 20 సయ్యద్ అమీర్, 21 గుండెబోయిన ప్రియాంక సురేష్, 22 మంద వెంకటేష్, 24 డొంకెన హరిప్రియ కమలాకర్, 25 పెంట మధునమ్మ నరసింహ, 26 చీమల రవి, 27 మహమ్మద్ రబియన్ చీమల రబియన్ రాజు, మహమ్మద్ కాజా, 28 గుమ్మల సరిత మల్లేశం, 29 సాగంటి నరసింహ, 30 కాజా అజీముద్దీన్, 32 ముత్యాల హేమలత ఆనంద్, 33 ఎన్ఎం సంతోష్ రెడ్డి, 34 ఆస్రా బేగం అమ్జద్ అలీ, 35 బాడే నరేష్, బైద నరేష్.